నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలతో దాండియా ఆటలు ఆడుతూ డీజే సౌండ్తో ఊరేగింపు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వివిధ రకాల పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. తీసామా మీరు ఒకటైతే పెట్టట్లా స్పీడ్ గట్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి యువజన సంఘం అధ్యక్షులు, మరి కార్యవర్గ సభ్యులు, మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ప్రెస్ మిత్రులు మరి అత్యంత వైభవంగా మరి ఈ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మరి ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి 28, 29 మరి డిగ్రీ పట్టాలు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు ఇలా ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లనే అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1852 సంవత్సరంలో మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళలు అన్ని రంగాలలో రాణించాలి, మహిళలు రాజకీయంగా ఎదగాలి అని మరి ఆ రోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మరి ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రము మరి ఏర్పడ్డది. మరి ఏర్పడిన చిన్న రాష్ట్రాల నుండే దేశం అభివృద్ధి చెందుతుందని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాలు. మరి ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యుడు చంద్రశేఖరరావు గారు మరి హైదరాబాద్లోని మరి 125 అడుగుల విగ్రహాన్ని మరి పెట్టిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారని తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి ఈరోజు సచివాలయానికి కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. మరి ఆ పేరు పెట్టడం మనకు మరి గర్వకారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం మరి ఇలా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలని, మనమందరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. తంగళ్లపల్లి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, అన్ని పార్టీల నాయకులు అందరూ కుల మతాల అతీతంగా మహిళా సంఘాలు, మహిళా నాయకులు అందరూ కలిసి ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని
చాలా ఘనంగా మండల కేంద్రాలు నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే కలలుగన్న భారతంలో భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశ ప్రజలందరి అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి బంగారు తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణలో భాగంగా ఏదైతే అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగం ఉన్నదో దాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ శ్రేయస్సు కోసం సమీకరించు, బోధించు, పోరాడు అనే విధంగా 4 మంచి విషయాలు సమీకరించి నలుగురికి బోధించుకుంటూ 4 రకాలుగా అభివృద్ధి మీద పోరాటం చేయాలని చెప్పి నాడు అంబేద్కర్ గారు తలంచిన విధానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరూ గ్రామాన అంబేద్కరుడై ముందుకు సాగి తన గ్రామాన్ని కాపాడుకుంటూ దేశ అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.